తొలి ముఖ్యమంత్రి మీరు తెలంగాణ రాష్ట్రానికి. అది ఎవ్వడు అవునన్నా ఎవ్వడు కాదన్నా శిలాఫలకాలపైన పేరు చెరిపినా చెరపకున్నా అది పోదది. 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నట్టు ఆయన ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన మీకు ఎంత బాధ్యత ఉండాలి? ఇవాళ 10 ఏళ్ళు మీరు పాలించిన తెలంగాణ ఏమో అంటిది కదా, తీసుకుపోయి ఈ తెలంగాణను తీసుకుపోయి కాంగ్రెస్ చేతిలో పెడితే కుక్కలు చింపిన ఇస్తరాకు అవుతుంది అన్నారు కదా. మరి కుక్కలు చింపిన ఇస్తరాకు అవుతుంది అని అంటూ ఉన్నారు. మరి అంత బాధ్యత అంత ప్రేమ మీకు ఉన్నప్పుడు, ఆ సంగతి ఆ విషయం మీకు తెలిసినప్పుడు ఇవాళ అసెంబ్లీకి వచ్చి ఎందుకు ప్రశ్నించరు? మీరు ప్రజల తరపున మీరు నిలబడి ఎందుకు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు? కుక్కలు చింపిన ఇస్తరాకు అవుతుంది అన్నారు కదా. మరి ఈ ఇస్తరాకులు కుక్కలు చింపుతా ఉంటే ఎందుకు చూస్తూ ఉన్నారు? మరి మీరు మనుషులే, మీరు గొప్పలే, మీరు దేవులే అయితే మీరు కుక్కలు కాకపోతే నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా. ఎందుకు అంటే ఈ స్ట్రాటజీలు, ఈ రాజకీయాలు, ఈ ఈగోలు, రేవంత్ రెడ్డికి నా కొడుకే ఎక్కువ, రేవంత్ రెడ్డికి నా అల్లుడే ఎక్కువ, నేను పోతే రేవంత్ రెడ్డికి అసలు అవసరం వెళ్ళలేదు సరితూగండు నాకు, ఇవన్నీ కూడా ఏమనుంటే మీ ఎన్నికల సమయంలో 6 నెలల కూడా చూసుకుంటా అన్నారు కదా. ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయం చేద్దాం, మిగతా 4.5 నెలలు పాలన చేద్దాం అనుకున్నారు కదా. చేయరు. మరి నిజంగా పాలన చేయాలని చెప్పిండ్రు కదా. మీరే బీఆర్ఎస్లో కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఏమన్నారు నిన్న అసెంబ్లీలో మాట్లాడితే ఏమనంటే ఎన్నికలకు 6 నెలల ముందట మనం రాజకీయం చేద్దాం, మిగతా 4.5 నెలలు పాలన చేద్దాం, మీకు మేము సహకరిస్తామన్నారు కదా. సహకరించే మీరు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పట్ల మీకంటే 10 ఇంతలు అంటే రెట్టింపు, మీకంటే రెట్టింపు అనుభవం ఉన్న ఇవాళ కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో ప్రజల తరపున, ప్రజా సమస్యల తరపున మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. కేసీఆర్ రాజకీయ చాణక్యుడు, కేసీఆర్ రాజకీయ గురువు, కేసీఆర్ ఒక గొప్ప వ్యక్తి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మరి అంత గొప్ప వ్యక్తి తెలివిని, అంత గొప్ప వ్యక్తి యొక్క ఆలోచనను, గొప్ప వ్యక్తి యొక్క పోరాటాన్ని, ప్రశ్నించే తత్వాన్ని ఎందుకు మీరు ఫామ్ హౌస్కే పరిమితం చేసిర్రు? ఇవాళ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే, అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి ముందట ప్రతిపక్షంలో కూర్చుంటే ఏమైనా ఒరిగిపోతుందా? ప్రజల తీర్పు, అది ప్రజా తీర్పు. ఎక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇస్తారు. ప్రతి దాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఈ ప్రజాస్వామ్యంలో. ఈ ప్రజలు ప్రతిపక్షంలోకి తేంగానే రేవంత్ రెడ్డి ఎంత నేను పోయి రేవంత్ రెడ్డి ముంగట ప్రతిపక్షంలో కూర్చుంటున్నా అంటే ఇంకా కూడా దాన్ని ఏమంటారంటే అచ్చ తెలుగు భాషలో అహం అనే అంటారు, బలుపు అనే అంటారు, కౌరం అనే అంటారు. అది ఏది కాదు, అది ఏది లేదు అంటే మీరు తెలంగాణ బిడ్డలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంకా తీరలే. మీ 10 ఏళ్ళలో తీరని ఉన్నాయి, వీళ్ళు వచ్చి 7 నెలలు అవుతా ఉంది, అయినా కూడా ఇంకా తీరకుండా ఉన్నాయి. ఇంకా పెరుగుతున్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాటిపైన స్పందించాలి కదా, మీరు మాట్లాడాలి కదా, మీ గలం విప్పాలి కదా. కేసీఆర్ ఓ పులిబిడ్డ, కేసీఆర్ ఓ తెలంగాణ కొట్లాడిన, పోరాటం చేసిన మా బిడ్డ, ఈ బిడ్డ, ఓ బిడ్డ, ఏ బిడ్డ, నా బిడ్డ, ఎన్ని బిడ్డ అని బిరుదులు మీరు ఇచ్చుకున్నా కూడా ఇవాళ ప్రతిపక్షంలో ప్రశ్నించలేకపోతున్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఎందుకు ఆ బిరుదులన్నీ కూడా ఏం చేసుకోవాలి? అధికారం ఇస్తే పాలన ఎవడైనా చేస్తాడన్నా. ఓ 10 లక్షలు చేతులు పెట్టి పంచిపెట్టరా అంటే ఎవడైనా పెడతాడు. 5 లక్షలు ఫిల్టర్ వేపిస్తాడు, 5 లక్షలు మొక్కలు నాటిపిస్తాడు, ఏమైనా ఎవరు తోచింది చేస్తాడు. మరి నువ్వు ప్రతిపక్షంలో ఉండి డబ్బులు ఇచ్చినోడు ఖర్చు పెట్టినప్పుడు వాడిని ప్రశ్నించాలి కదా. ఎంత పెడుతున్నావు మనం క్వశ్చన్ చేసేవాడు కావాలి కదా. అధికారం నుండి పాలన చేసేసిన, గొప్ప చేసేసిన అయిపోయిందంటే కాదు కదా. సరే ఆలోచన చేయాలి. ఇంతసేపు రేవంత్ రెడ్డి కేసీఆర్తో పోటీ పడతాడా, కేసీఆర్తో పోటీ పడతాడు, నీ పాలన నువ్వు చేయి చేస్తాడు, మరి పాలన చేస్తాడు. మరి ప్రతిపక్షంలో ప్రశ్నించే నాయకుడు రాకపోయినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏం పీకడానికి మీకు ప్రతిపక్ష హోదా అని కూడా అడుగుతాడు బరాబర్. ఎందుకుంటారు? ప్రతిపక్షము ఎందుకు ఉంటుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే కదా. ప్రభుత్వాల యొక్క ఆగడాలను, అన్యాయాలను, వైఫల్యాలను ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా తెలపడానికే కదా. ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీరు చేస్తా అని హామీ ఇచ్చారు, అది చేయలేకపోయే. 2500 మీరు ఇస్తా అన్నారు, మహిళలకు ఇవ్వలేకపోయే. ఆడవాళ్ళకి అందరికి కూడా మీరు స్కూటీలు ఇస్తా అన్నారు, విద్యార్థులకు ఇవ్వలేకపోయే. ఇవన్నీ కూడా ప్రశ్నించాలి. అవి ఏవి చేయకుండా ఉన్నకాన్నే ఉండి మీటింగుల కాడికి మాత్రమే పోయి పాటలు రాపించుకొని అంటే ఇప్పుడు నేను చెప్తా, అందరూ వచ్చి కనుక చెప్తా అంటే చెప్పాలి, తప్పు లేదు. ఎందుకంటే ఎంత గొప్ప కేసీఆర్ అయినా ఎవరైనా సరే మనం ఎప్పుడు కూడా వాస్తవాలను తెలియజేయాల్సిందే ఉంటుంది. వీళ్ళు ఈ యొక్క కేసీఆర్కు 20 జర సెట్ అయిన తర్వాత నల్లగొండ సభకు పోయిండు. నల్లగొండలో ఆ మీటింగులు పెట్టిరు, నీళ్ళ గురించి, ఆడ గురించి, నీళ్ళ గురించి ఇప్పుడు పెట్టిండ్రు. ఇక నల్లగొండలో ఫస్ట్ అడుగు పెట్టిండు కేసీఆర్, కలిసి వస్తుంది అనుకోండి, ఏమనుకోండు. పాట కూడా రాపించుకున్నారు మంచిగా.
నల్లాగుండా సభకు పోయి వస్తేనే కేసీఆర్ సారును నేను చూసి వస్తేనే అని రాసుకున్నారు కదా. మాకు కూడా ఒక పాట రాయాలి, అసెంబ్లీకి కేసీఆర్ వస్తే చూడాలని మాకు ఉన్నాదోయమ్మ, కేసీఆర్ అసెంబ్లీకి రాక ఫామ్ హౌస్లోనే పండుకున్నాడమ్మా అని మేము కూడా రాస్తాం. ఇప్పుడు పాటలు మేము కూడా రాస్తాం. అట్లా ఏమిటంటే మీ యొక్క రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం కేవలము ఎట్లాంటి ప్రతిపక్షాలు ఉంటే ప్రతిపక్షాలు లెక్కనే డీల్ చేయాలి, ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూడకండి. మీరు రేవంత్ రెడ్డి కంటే నేను ఇంకా గొప్పవాడిని అని కేసీఆర్ ఫీల్ అయితే ఆ భావనే ఉంటే రాండ్రి వచ్చి అసెంబ్లీకి వచ్చి కడిగేయండి బ్యాంచత్. ఎవరు కాదంటాడు, ఎవడు అవడంటాడు, మిమ్మల్ని నాపెట్టాడు ఎవడు అడుగుండ్రి. అది శాతగాక ఈ మాటల్లో అయితే 70% వాస్తవం ఉన్నది. నేను చెప్తా ఉన్నా కదా. ఇట్లా లొలి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. గతంలో లేచి నిల్చున్నందుకే వెంకటరెడ్డి సంపత్ సభ్యత్వాలు రద్దు చేశారని ప్రస్తావన. అసెంబ్లీలో గత 10 ఏళ్లలో రకరకాల సాంప్రదాయాలు తెచ్చారు, నన్ను ఏ ఒక్క సెషన్లో కూడా మాట్లాడనీయలేదు. ఇప్పటికైతే సెషన్లను కూడా ఉండొద్దని అనుకుంటున్నాం. వాళ్ళు 6 గంటలు మాట్లాడి కూడా మైకు ఇయ్యలేదనుడేంది. కేసీఆర్కు అధికారమే కావాలి, అట్లయితేనే సభకు వస్తాడు. సబితక్కకు అవమానమే జరుగుంటే సభకు కేసీఆర్ హరీష్ ఎందుకు రాలే? మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్. ఫ్యూచర్ సిటీగా ముచ్చర్లో ఉంటుందట. మెట్రో వేస్తాం, గొప్ప నగరంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు పాలించిన 10 నెలలు పూర్తి కానీ మాపై విమర్శల. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్. సిరాజ్, నిఖిత్, జరీన్కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తామని ఇక వెల్లడి చేసిండ్రు.